జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 మంది సభ్యత్వ నమోదు వాలంటీర్లతో 20,000 సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు। ఈ సభ్యత్వ నమోదు వల్ల పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, దీని ద్వారా 5 లక్షల వరకు కూడా ప్రమాద బీమా కూడా ఉంటుందని అన్నారు। జూలై 18 నుంచి 28వ తారీఖు వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పిలుపునిచ్చారు। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని రాజోలులోని వనువులమ్మ అమ్మవారి ఆలయంలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। అందరికీ నమస్కారం అండి। నా పేరు సూర్యశెట్టి శ్రీనివాసరావు, రాజోలు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను। ఈరోజు మా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు 4వ విడత సభ్యత్వ నమోదు పిలుపు మేరకు ఈరోజు రాజోలు గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వనులమ్మ గుడి దగ్గర నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం మన రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు శ్రీ దేవవరప్రసాద్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది। గత సంవత్సరం రాజోలు నియోజకవర్గం 10,000 వరకు సభ్యత్వాలు చేయడం జరిగింది। అందరికీ నమస్కారం అండి। జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి క్రియాశీలక సభ్యత్వాలు 4వ విడత చేయించడం అయితే ప్రారంభించామండి। ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఇప్పుడు పార్టీలో ఎక్కువగా యువత కష్టపడుతున్నారు। యువత ఒక బ్యానర్లు కట్టినా లేకపోతే ఒక ర్యాలీకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యువత ప్రమాదం బారిన పడుతుంది। నా జన సైనికులు, నా వీర మహిళలు, వాళ్ళ కుటుంబాలకు నేను అండగా ఉండాలి అనే నినాదంతో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం చేయిస్తూ దానికి ఇన్సూరెన్స్ వాతావరణం సహకరించబోయేటప్పుడు కూడా మన నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవానికి అందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం। దీన్ని కాస్త ఎఫెక్టివ్గా తీసుకెళ్ళాలి। నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా సహకరించి తప్పనిసరిగా ఈ నమోదు కార్యక్రమం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా మనం ఇది ఒక మంచి ప్రెస్టేజియస్గా దీన్ని తీసుకెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరికి